సాహసం అతని ఊపిరి. గగనతల విన్యాసాల్లో దిట్ట. స్పెయిన్లో నిర్వహించిన పారామోటార్ విన్యాసాలలో దేశం తరపున పాల్గొన్న ఒకే ఒక్క భారతీయుడు. 2012లో మోటార్ సైకిల్ పారాచూట్ ద్వారా 20,000 అడుగులకు పైగా ఎత్తుకు వెళ్లి ప్రపంచ రికార్డును సాధించాడు. అతనే కడపకు చెందిన మదన్మోహన్ రెడ్డి. ఇతను ఎయిర్ ఫోర్స్లో కఠోర శిక్షకుడు కూడా. పారా జంపింగ్, పారాగ్లైడింగ్, పారామోటార్, పారాసైలింగ్, రాక్ క్లైంబింగ్ అబ్బురపరిచే విన్యాసాలు చేశాడు. ఇప్పటికే 6 గిన్నిస్ బుక్ రికార్డులు సాధించిన ఈ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి మరోసారి భారతదేశానికి సరికొత్త రికార్డును తెచ్చే పనిలో పడ్డారు. దేశంలోని 12 సరిహద్దు రాష్ట్రాలన్నింటినీ చుట్టి 10,000 కిలోమీటర్లు పారాచూట్లో ప్రయాణిస్తున్నాడు. ఈ పయనంలో విజయం సాధించి ఆ రికార్డును ఇటీవల సియాచిన్లో మరణించిన అమరవీరులకు అంకితమిస్తానని అంటున్నాడు మదన్. పారాచూట్లో కడపకు వచ్చిన మదన్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అందరికీ ఎయిర్ ఫోర్స్ పట్ల అవగాహన కల్పించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. इसको रियाज स्कैन జూమ్ ఉంది కదా ముందు పెడతా కెమెరా ఇట్రానా సార్ పారామోటార్ ఎక్స్పెడిషన్ చేస్తున్నామండి. వరల్డ్ రికార్డ్ ఎక్స్పెడిషన్. ఆల్రెడీ మేము పాస్ట్లో కూడా చాలా ఎక్స్పెడిషన్ చేస్తూ ఉంటాము. ఇది ఇంతకుముందు ఎవరు చేయలేదు. 9,132 కిలోమీటర్లు ఇంతకుముందు రష్యన్ టీం చేసింది. దాన్ని బీట్ చేసి ఇండియా కూడా ఒక వరల్డ్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇది చేస్తున్నాం. ఇది బేసిక్గా కాన్సెప్ట్ వచ్చేసి పిల్లలకి, యంగ్స్టర్స్కి అవగాహన కోసం ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి దాని గురించి అదొకటి మెయిన్. ఇంకోటి దీన్ని మేము ఎవరికి డెడికేట్ చేస్తామంటే ఎవరైతే మన దేశానికి ప్రాణాలు అర్పించారో వాళ్ళు యూనిఫామ్ అయితే సివిలియన్స్ అంటే ఎట్లాంటి ఉద్యోగం చేస్తూ అయినది వాళ్ళ కోసం మేము ఈ ఎక్స్పెడిషన్ డెడికేట్ చేస్తాం. మేము ఇది వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేసామండి. ఒరిస్సా క్రాస్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర నుంచి తమిళనాడు, కేరళ, మళ్ళీ కర్ణాటక, మహారాష్ట్ర, మళ్ళీ గుజరాత్, రాజస్థాన్, జమ్మూ, పంజాబ్, ఢిల్లీ, యూపీ, బీహార్, దెన్ లాస్ట్లో వెస్ట్ బెంగాల్కి వస్తాం. దీని పేరు ప్రదక్షిణ. 10,000 కిలోమీటర్ క్రాస్ చేస్తాం. ఈస్ట్ కోస్ట్ అంతా ఫ్లై చేసుకుంటూ వెస్ట్ కోస్ట్ అంతా ఫ్లై చేసుకుంటూ 10,000 కిలోమీటర్ మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఇది 45 డేస్లో కంప్లీట్ చేయాలని మా ఆశ.